ఈరోజు భాగ్యనగరంలో కమలాకర్ భారతి సంస్థ వారు నిర్వహించిన కార్యక్రమంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి పురస్కరించుకొని ఒక సాహిత్య రూపకం ప్రదర్శించడం జరిగింది. అందులో టంగుటూరి ప్రకాశం పంతులుగా శ్రీ మర్మాముల దత్తాత్రేయ శర్మ గారు అద్భుతమైన రీతిలో ఆ పాత్రకు న్యాయం చేకూర్చారు. వారు హావభావ విన్యాసాలు, ఆ టీవీ, ఆ వేషధారణ అన్నీ కూడా అచ్చం ప్రకాశం పంతులు గారినే తలపించాయి. వారి సంభాషణను మీరు వినండి. ఆనాడు గుండు బెదురుగా గుండె నిలిపినప్పటికీ, ఇవాళ దేశం కోసం సర్వం త్యాగం చేసినప్పటికీ, పక్క వాళ్ళే పల్లెలై పుడిచి పదవిని తీసుకున్నప్పటికీ ఈ ప్రకాశం ఎప్పటికీ ప్రకాశమే. ప్రకాశాన్ని గుర్తుపెట్టుకొని మీరంతా ఇవాళ వచ్చారు. తరతరాలు ఈ ప్రకాశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ భారత జాతి కొన్ని ధర్మాల మీద నిలబడి ఉన్నది. సత్యం, మహాత్మా గాంధీ మనకు బోధించిన సత్యం, అహింస, త్యాగనిరతి, సర్వసమర్పణ భావం. ఇవి లేకపోతే ఇవాళ భారతదేశం ముక్కలు చెక్కలైనా మళ్ళీ సంఘటితం కాగలుగుతుందా? మా చిలకవర్తి అన్నాడు, భరత ఖండంపు చక్కని పాడియం, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండా తెల్లవారును కడసరి కొల్లవారు పితుకుచున్నారు కూతురు పిగియ గట్టి అన్నాడు. సామాన్యమైన మాట. ఇక ఇక్కడ ఉన్న ఇవాళ నా కోసం నా జన్మదినాన్ని పురస్కరించుకొని అభినందించడానికి ఇచ్చేసిన ఒక్కొక్కరు ఈ దేశం కోసం, ఈ జాతి కోసం, ఈ సంస్కృతి కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన మహనీయుడు మా కవి సమ్రాట్ విశ్వనాథయ్య సామాన్యుడు కాదు. ఈ దేశం పట్టనంత గొప్ప కవి, ఈ దేశం పట్టనంత గొప్ప కవి. కల్పవృక్ష రచన చేస్తున్నాడట. ఆంధ్ర ప్రశస్తిని లోకానికి చాటినవాడు. మరి మా విశ్వనాథయ్య ఏం పలుకుతాడో విద్దాం. ఆనందంతో నిండిపోయింది. నేను భోజనం చేశానా చేయలేదా అవన్నీ వదిలేయి. ఇవాళ మాత్రం శంకరనారాయణ నా కడుపు ఇంతమందిని పండుగ ఉంది. సభ నుంచి బయటకు రాలేదన్నారు శంకర నారాయణ. అది అట్లా అది ఔచిత్యం. ఇది ఈ సభ ఒక ముఖస్థుతిలాగా నాకు అనిపించి నేను మౌనంగా ఉన్నాను ఇప్పటిదాకా. ఇది ఒక వ్యక్తిగా నాకు ముఖస్థుతి అనిపించి నేను మౌనంగా ఉన్నానే తప్ప మీరు మాట్లాడుతున్న మాటలన్నీ ఆంధ్ర మాతకు, నా తెలుగు తల్లికి చెందినాయని మనసులో ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఆంధ్ర భాష నా అల్పస్య తపస ఫలం. తెలుగు వాడిగా పుట్టడం, తెలుగు భాష మాట్లాడడం, ఇది మన పూర్వజన్మ సుకృతం తప్ప మరొకటి కాదు. అందుకని ఎన్ని ఏళ్ళైనా, ఎన్ని జన్మలైనా మళ్ళీ మళ్ళీ ఈ గడ్డపైనే పుట్టాలని నా కోరిక. పదవులు రాని పోయి పేదరికంలో పుట్టాం, పేదరికంలో పోతాం. కానీ ఆత్మాభిమానాన్ని వదలని తనం ఏదైతే ఉందో అది మాత్రమే మనల్ని చరిత్రలో నిలుపుతుంది. అందుకనే బ్రహ్మచరి, ఇది నా దేశం మీరు సోదరులు, ఇది నా దేశము మీరు సోదరులు, నాకిందే పరంబు, ఇది నా కోరికలల్లుకున్నదివి, ఇందే పుట్టి జీవించి, ఇందే పుట్టి జీవించి చందుదు చిత్సంగతి, ఈ ధరారజములో దొల్లాడి
నర్చింతున్ పరాదేవిగా ఈ జనని నర్చింతున్ పరాదేవిగా. జయ హో భారత మాత, జయ హో భారత మాత.